హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకొచ్చాను. ఈ కథని మరింతగా ఆదరిస్తారని కోరుకుంటూ ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. ఉదయం 6 గంటలకు ఫోన్ మోగుతూ ఉన్న శబ్దానికి బాగా అలసిపోయి మొత్తగా నిద్రపోతున్న ఒక అతను లేచి ఒళ్ళు విరుచుకొని తన ఫోన్ని చేతిలోకి తీసుకొని ఎవరు చేస్తున్నారా అని చూస్తాడు. డిస్ప్లే మీద వాళ్ళ అమ్మ ఫోటో ఉండటంతో చిన్న స్మైల్ ఇచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి గుడ్ మార్నింగ్ అమ్మా అని అన్నాడు. అవతల నుంచి సుమిత్ర గుడ్ మార్నింగ్ కన్నా, ఏంటి ఇప్పుడే నిద్రలేచావా అని అంది. అవునమ్మా, నిన్న నైట్ ఆఫీస్లో వర్క్ చాలా ఎక్కువగా ఉంది, ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయింది అన్నాడు. సుమిత్ర అవునా, మరి ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదా చందు అని అంది. చందు వెళ్తానమ్మా, ఆఫీస్కి ఇంకా టైం ఉంది కదా అని అన్నాడు. సుమిత్ర అది సరే చందు, వెళ్ళేటప్పుడు ఒక్కసారి నక్షత్ర వాళ్ళ ఇంటికి వెళ్ళి చందు అని అంది. చందు అసహనంగా అమ్మా వాళ్ళ ఇంటికి ఎందుకమ్మా, నేను ఆఫీస్కి వెళ్తాను అని అన్నాడు. సుమిత్ర అది కాదురా, నీకు తెలుసు కదా నక్షత్ర వాళ్ళ పేరెంట్స్ 6 నెలల క్రితమే యాక్సిడెంట్లో చనిపోయారు అని. ఇప్పుడు ఆ ఇంట్లో నక్షత్ర ఇంకా తన చెల్లెలు తారా మాత్రమే ఉంటున్నారు. మరి ఒంటరిగా 2 ఆడపిల్లలు ఉంటున్నప్పుడు మనం కొంచెం వాళ్ళ గురించి చూసుకోవాలి కదా చందు అంది. అది కాదమ్మా, నువ్వేమో వాళ్ళని కలవమని రోజు చెప్తూ ఉంటావు, నేను వెళ్తే మాత్రం ఆ నక్షత్ర ఏదో పని పాట లేకుండా నేను వచ్చినట్లు చూస్తుంది, నాకు మాత్రం కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా అని అన్నాడు. సుమిత్ర అదేం లేదులేరా, నువ్వు వెళ్ళు, ఒక్కసారే కదా చందు అని అంది. ప్రతిసారి ఇదే మాట చెప్తున్నావమ్మా అన్నాడు. సుమిత్ర లేదు చందు, ఇదే లాస్ట్ టైం, వెళ్ళిరా అంది. చందు ఇంక చేసేదేమి లేక సరే వెళ్తానులే అని లేచి ఫ్రెష్ అప్ అవడానికి వెళ్తాడు. చందు ఆఫీస్కి రెడీ అయ్యి బయటకు వచ్చి తన కార్ తీసుకొని నక్షత్ర ఇంటికి బయలుదేరతాడు. సరస్వతి నిలయంలో అప్పుడే నిద్రలేచిన తార బెడ్ దిగి నక్షత్ర ఎక్కడ ఉందా అని అక్క అక్క అని పిలుస్తూ ఇల్లంతా తిరుగుతూ గార్డెన్లోకి వస్తుంది. అక్కడ వైలెట్ కలర్ పంజాబీ డ్రెస్ వేసుకొని జడ అల్లుకొని చెట్లకు నీళ్లు పోస్తూ ఉన్న నక్షత్ర తారా పిలుపుకు అటువైపు తిరిగి చూస్తుంది. తారా నక్షత్ర దగ్గరికి వచ్చి వెనక నుండి తన భుజాల చుట్టూ చేతులు వేసి పట్టుకొని గుడ్ మార్నింగ్ అక్క అని అంటుంది. నక్షత్ర గుడ్ మార్నింగ్ తారా అంది. స్కూల్కి టైం అవుతుంది కదా, వెళ్ళి ఫాస్ట్గా రెడీ అవుతారా అని అంది. అవునక్క, అరగంటలో రెడీ అయి వచ్చేస్తాను అని అంది. నక్షత్ర నవ్వుకుంటూ అరగంట అంటావు కానీ 2 గంటలు టైం తీసుకుంటావు అని అంది. తారా లేదక్క, ఫాస్ట్గా రెడీ అయి వచ్చేస్తాను అని లోపలికి పరుగు పెడుతూ ఉండగా అక్కడ కారు వచ్చిన శబ్దానికి అటువైపు చూస్తుంది. నక్షత్ర కూడా వాటర్ పోయడం పూర్తవడంతో అటువైపు చూస్తుంది. చందు కార్ని బయట పార్క్ చేసి కార్ దిగి లోపలికి వస్తూ ఉంటాడు. తను రావడం చూసిన నక్షత్ర అక్కడి నుంచి వచ్చి కొంచెం సీరియస్ గా చందు వైపు చూస్తూ ఉంటుంది. చందు నక్షత్ర అలా చూస్తూ ఉండటం గమనించి మనసులో అమ్మో రావడం దీని కంటే పడ్డానేంటి అని అనుకొని మళ్ళీ నార్మల్ గా హాయ్ నక్షత్ర అని విష్ చేస్తాడు. నక్షత్ర కొంచెం సీరియస్ గా ఎందుకు వచ్చావు చందు అని మనసులో అనుకొని నా బతుక్కి ఇది ఒక్కసారేనా అని అనుకొని ఏదో సమాధానం చెప్పేలోపు తార వెనక్కి వచ్చి హాయ్ బావా ఇప్పుడే రావడం అంది. చందు తార వైపు తిరిగి చిన్న స్మైల్ ఇచ్చి అవును తారా అని అంటాడు. తారా నక్షత్ర వైపు తిరిగి అక్క బావని బయట నిలబెట్టి మాట్లాడుతున్నావేంటి, లోపలికి రమ్మని పిలువు అంది. నక్షత్ర తారా వైపు సీరియస్ గా చూసి తారా నువ్వు లోపలికి వెళ్ళు అని అంటుంది. తారా ఇక సైలెంట్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతుంది. నక్షత్ర కొంచెం సీరియస్ గా చందు దగ్గరికి వచ్చి ఎందుకు ఇలా ఊరికి ముందే మా ఇంటికి వచ్చి వెళ్తుంటావు అని అంది. చందు కూడా ఏ మాత్రం తగ్గకుండా ఏం మీ ఇంటికి వస్తూ పోవడం నాకేమైనా సరదా అనుకుంటున్నావా, అయినా నేనేమి నీ కోసం రాలేదు, తారా కోసం వచ్చాను అని అన్నాడు. నక్షత్ర సీరియస్ గా చూస్తూ లోపలికి రా అని చెప్పి తను లోపలికి వెళ్ళిపోతుంది. చందు లోపలికి వెళ్తున్న నక్షత్రాన్ని చూసి మనసులో దీనికి బాడీ వెయిట్ కంటే హెడ్ వెయిట్ ఎక్కువే అని అనుకుని లోపలికి వచ్చేస్తాడు. చందు నేరుగా తారా దగ్గరికి వచ్చి తన తల మీద చెయ్యి వేసి నిమురుతూ బాగా చదువుకుంటున్నావు తారా అని అంటాడు. తారా చదువుతున్నాను అన్నట్లు తల ఊపుతుంది. నక్షత్ర తారాకి లంచ్ రెడీ చేస్తూ తారా స్కూల్కి టైం అవుతుంది, వెళ్ళి రెడీ అవ్వు అని అంటుంది. తారా ఓకే అక్క అని చందు వైపు చూసి 5 మినిట్స్ లో వచ్చేస్తాను బావా అని అంది. చందు తారా నాకు ఆఫీస్లో వర్క్ ఉంది, నేను వెళ్ళొస్తాను బాయ్ అన్నాడు. తారా అదేంటి బావా కాసేపు ఉండొచ్చు కదా అంది. చందు లేదురా పనుంది,
నువ్వు బాగా చదువుకో అని ఒకసారి నక్షత్ర వైపు చూస్తాడు. నక్షత్ర ఏం పట్టించుకోకుండా తన పని తాను చూసుకుంటూ ఉంటుంది. చందు వెంటనే అక్కడి నుండి బయటకు వచ్చి తన కారు తీసుకుని ఆఫీస్కి బయలుదేరతాడు. చందు వెళ్లిపోయిన తర్వాత నక్షత్ర తారా దగ్గరికి వచ్చి తనతో, తారా, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను ఎవరు పడితే వాళ్ళకి అతి చనువు ఇవ్వద్దు అని అంది. తారా, అక్క, బావ మంచివాడే కదా, నువ్వెందుకు అలా అంటున్నావు అంది. నక్షత్ర, నీకు తెలుసా అతను మంచివాడా కాదా అని? చూడు తారా, మనం ఒంటరిగా ఉంటున్నాము. కుటుంబాన్ని పోగొట్టుకొని ఒంటరి బతుగ్గా ఉండే ఆడవాళ్ళంటే ఈ సమాజం 2 రకాలుగా చూస్తుంది. ఒకటి జాలితో, మరొకటి కోరికతో. మంచిగా మాట్లాడే అందరూ మంచిగా ఉంటారు అని అనుకోకు. కొందరు నటించే వాళ్ళు కూడా ఉంటారు. మనం ఎవ్వరిని నమ్మకూడదు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి, అర్థమైందా అని అంది. తారా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది. నక్షత్ర ఇంకా ఈ డిస్కషన్ ఇక్కడితో వదిలేస్తే మంచిది అని అక్కడి నుండి తన కాలేజీకి వెళ్ళటానికి రెడీ అవ్వడానికి వెళ్తుంది. తారా కూడా స్కూల్ టైం అవుతూ ఉండటంతో రెడీ అవడానికి వెళ్తుంది. తారా రెడీ అయి వచ్చేసరికి నక్షత్ర కూడా రెడీ అయి ఉంటుంది. నక్షత్ర తారా క్యారేజ్ ని తనకి ఇచ్చి పద అని అక్కడి నుండి తన చిన్న బ్యాగ్ ని చేతిలోకి తీసుకొని బయటికి వచ్చి ఇంటి డోర్ లాక్ చేసి తన స్కూటీలో తారాతో పాటు వెళ్లి తారాని స్కూల్లో వదిలి తనకు కొన్ని జాగ్రత్తలు చెప్పి అక్కడి నుండి తన కాలేజీకి బయలుదేరుతుంది. కాలేజీకి వచ్చిన వెంటనే తన కోసం బయట వెయిట్ చేస్తున్న తన ఫ్రెండ్ ఉమా తనని పలకరించి తనతో పాటు లోపలికి వచ్చి క్లాస్ లో కూర్చుంటారు. ఇక్కడ చంద్రశేఖర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చందు కార్ కంపెనీ గేట్ దగ్గరికి వచ్చిన వెంటనే వాచ్మెన్ గేట్ ఓపెన్ చేసి సెల్యూట్ చేసి విష్ చేస్తాడు. చందు చిన్న చిరునవ్వు నవ్వి రిటర్న్ విష్ చేసి లోపలికి కార్ డ్రైవ్ చేస్తూ వచ్చి కార్ పార్కింగ్ లో పార్క్ చేసి లిఫ్ట్ లో వెళ్లడం ఇష్టం లేక స్టెప్స్ ఎక్కుతూ ఉంటాడు. అక్కడే స్టెప్స్ అవతల బాల్కనీ దగ్గర ఫోన్ లో మాట్లాడుతూ ఉన్న ఒక అమ్మాయి అడుగుల చప్పుడు వినబడటంతో చిన్నగా తొంగి చూసి చందు వస్తూ ఉండటం గమనించి షాక్ అయ్యి వెంటనే ఫోన్ కట్ చేసి పరుగుల లోపలికి వెళ్లి గట్టిగా చంద్రశేఖర్ సార్ వస్తున్నారు, చంద్రశేఖర్ సార్ వస్తున్నారు అని అంటుంది. అప్పటి వరకు ఎవరి పాటికి వాళ్ళు రిలాక్స్ గా ఫోన్ లో ఆడుకుంటూ గ్రూప్ డిస్కషన్స్ పెట్టి నవ్వుకుంటూ ఏం పట్టించుకోకుండా పనేం చేయకుండా కూర్చొని పాతాకాన్ని పెట్టుకున్న వాళ్ళంతా ఉలిక్కిపడి పరిగెడుతూ వారి ప్లేస్ లో కూర్చొని కంప్యూటర్ ఆన్ చేసి వర్క్ చేస్తున్నట్లు కీబోర్డు మీద ఏదో నొక్కుతూ ఉంటారు. చందు లోపలికి వచ్చి అందరూ ఎవరి ప్లేస్ లో వాళ్ళు కూర్చొని వర్క్ చేస్తున్నట్లు కీబోర్డు నొక్కుతూ ఉండటం చూసి ఒక్కసారి అందరినీ పరీక్షగా చూస్తాడు. అందరి ఫేసుల్లో టెన్షన్ కనిపిస్తూ ఉండటంతో వాళ్ళు ఏం వర్క్ చేయకుండా యాక్ట్ చేస్తున్నారు అని అర్థమయ్యి సీరియస్ గా విత్ ఇన్ 10 minutes అందరూ నా కాన్ఫరెన్స్ రూమ్ లోకి ఉండాలి అని చెప్పి సీరియస్ గా క్యాబిన్ లోకి వెళ్ళిపోతాడు. అందరూ షాక్ అవుతారు. అప్పుడే ఒక అమ్మాయి ఇంకో అమ్మాయితో, అమ్మో మన బాస్వి కళ్ళా లేకపోతే సీసీ కెమెరాలా, ఇప్పుడు చాలా సీరియస్ గా మీటింగ్ అంటున్నారు, ఏమంటారో ఏంటో అని అంది. ఆ అమ్మాయి, అయినా ఈ రోజు లేట్ అయ్యేసరికి బాస్ రాడేమో అనుకున్నాను. మనమే కాదు అందరూ అలానే అనుకున్నారు. అయినా మన సార్ ఎందుకు ఎప్పుడు సీరియస్ గానే ఉంటాడు, అసలు సరదాగా కొంచెం సేపు కూడా ఉండరా? అయినా మన ఆఫీస్ లో అతనికి సైట్ వేయని అమ్మాయి ఒక్కరు కూడా లేరు, కానీ ఆయన అస్సలు పట్టించుకోడేంటో అని అనుకున్నారు. ఇంకో అమ్మాయి, అవును అసలు ఆయన మనతోనేనా లేదా ఇంట్లో కూడా ఇలానే సీరియస్ గా ఉంటాడా అని అంది. ఆ అమ్మాయి ఏమో అని ఇద్దరూ లేచి అందరితో కలిసి కాన్ఫరెన్స్ మీటింగ్ కి వెళ్తారు. అందరూ వచ్చిన తర్వాత చందు సీరియస్ గా లోపలికి వచ్చి సీఈఓ చైర్ ముందు నిలబడతాడు. అప్పటి వరకు కూర్చుని ఉన్న వాళ్ళు చందు వచ్చిన వెంటనే లేచి నిలబడతారు. చందు సీరియస్ గానే అందరినీ కూర్చోమన్నట్లు సైగ చేసి వెంటనే అక్కడ ప్రొజెక్టర్ ఆన్ చేసి టాప్ కంపెనీ లిస్ట్ ఓపెన్ చేసి చూపిస్తాడు. అందరూ దాని వైపే చూస్తూ ఉంటారు. చందు సీరియస్ గా 1 year ముందు వరకు మన కంపెనీ ప్రతిసారి టాప్ 1 పొజిషన్ లోనే ఉండేది. అప్పుడు ఉన్న స్టాఫ్ ఇక్కడ వర్కర్లా కాకుండా ఒక సొంత మనిషిలా వర్క్ చేసేవారు. కానీ ఇప్పుడు మన కంపెనీ టాప్ 5 పొజిషన్ కి వచ్చింది. ఎందుకంటే మీరు ఇక్కడ జస్ట్ ఒక వర్కర్లా మాత్రమే పనిచేస్తున్నారు కాబట్టి. మీరు ఇలానే ఉంటే ఇంకొన్ని రోజుల్లో మన కంపెనీ కంప్లీట్ గా టాప్ పొజిషన్ లో కనిపించకుండా ఉంటుంది అన్నాడు. ఈ కంపెనీలో జీతం కోసం పనిచేసే వాళ్ళు ఉండాల్సిన అవసరమే లేదు. ఇక్కడ నేను ఉన్నా లేకున్నా మీ పని మీరు చూసుకుంటూ ఉండాలి. మీరు వర్క్ ని కష్టంగా కాకుండా ఇష్టంగా చేస్తే అప్పుడు మన కంపెనీ ఎప్పుడు ఫస్ట్ పొజిషన్ లోనే ఉంటుంది అని చెప్పి ఇంకేం మాట్లాడకుండా సీరియస్ గా అక్కడ నుండి బయటకు వచ్చేస్తాడు.
అందరూ కాస్త ఫీల్ అయ్యి అక్కడి నుండి బయటకు వచ్చి ఎవరి ప్లేస్ వాళ్ళు వెళ్లి కూర్చుంటారు. చందు ఇంక వర్క్ ఉండటంతో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఆ రోజు ఈవినింగ్ చందు వర్క్ ఫినిష్ అయిన తర్వాత ఇంటికి వెళ్తూ ఉండగా తారా ల్యాండ్ లైన్ నుండి తనకు ఫోన్ చేస్తుంది. చందు కార్ని పక్కకు ఆపి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అన్నాడు. తారా డల్గా బావా అని అంటుంది. చందు కొంచెం కంగారుగా ఏమైంది తారా, డల్గా ఉన్నావు అన్నాడు. తారా నాకు జ్వరంగా ఉంది బావా, నువ్వు ఇంటికి రావచ్చుగా అంది. చందు అవునా సరే వస్తాను ఉండు అని కార్ ఇంకో సైడ్కి తిప్పి నక్షత్ర వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత డోర్ తడతాడు. తారా హుషారుగా వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. చందు లోపలికి వచ్చి తారా నుటి మీద చెయ్యి వేసి చూసి ఒళ్ళు చల్లగానే ఉండటంతో ఆశ్చర్యంగా జ్వరం అన్నావే, ఒళ్ళు చల్లగానే ఉంది ఏంటి అన్నాడు. తారా పక్కపక్క నవ్వుతూ మరి పొద్దున్న ఉండమని చెప్తున్నా వినకుండా వెళ్ళిపోయావు కదా, అందుకే ఇప్పుడు నిన్ను రప్పించడానికి అలా అబద్ధం చెప్పాను అంది. చందు అమ్మనా మరదలా, నీలో కూడా చాలా శకలు ఉన్నాయి, ఇంతకీ మీ అక్క ఇంట్లో ఉందా లేదా అన్నాడు. తారా ఎందుకు లేదు, నక్షత్ర అక్క ఇంట్లోనే ఉంది బావా, పిలిచింది నేను కదా, ఏమీ అందలే అంది. చందు లోపలికి వస్తూ మీ అక్కకి పొరపాటున నక్షత్ర అని పేరు పెట్టారు, నక్క అని పేరు పెట్టాల్సింది, కరెక్ట్ గా సెట్ అవుతుంది అన్నాడు. అలానే నక్క కళ్ళ వేసుకొని చూస్తుంది నా వైపు అంటాడు. తారా గట్టిగా నవ్వుతూ నువ్వు అక్కకి ఈ నిక్ నేమ్ పెట్టావు అని తెలిస్తే అని అంది. చందు అమ్మో ఇంకేమైనా ఉందా అని అన్నాడు. తారా పక్కపక్క నవ్వేస్తుంది. చందు కూడా నవ్వుతాడు. కానీ వీళ్ళకి కనపడిన ఒక రూపం వీళ్ళని గమనిస్తూ ఉంది అన్న విషయం వీళ్ళకి తెలియదు. చందు సరే పదా అని ఇద్దరూ కలిసి హాల్ లోపలికి వస్తారు. చందు లోపలికి వచ్చిన తర్వాత తారాతో తారా మీ నక్క కళ్ళ అక్క ఎక్కడ తారా అని అన్నాడు. ఏంటి చందు, అదే మీ నక్షత్ర అక్క ఎక్కడ తారా అన్నాడు. ఓహ్ అక్కనా, అక్క కిచెన్ లో ఉంది బావా అని అంది. చందు ఆగు, మీ అక్కకి ఒక చిన్న జలక్ ఇచ్చి వస్తా అని అన్నాడు. తారా నవ్వుకుంటూ ఓకే అని అంటుంది. చందు సౌండ్ రాకుండా కిచెన్ లోకి వచ్చి అక్కడ పాలు కాస్తూ నిలబడి ఉన్న నక్షత్ర వెనక్కి వచ్చి గట్టిగా భూ అని అరుస్తాడు. నక్షత్ర ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి అక్కడ గట్టిగా నవ్వడం మొదలుపెట్టిన చందుని చూసి కోపంగా ఎందుకు ఇలా భయపెట్టావు అని అడిగింది. చందు నవ్వుని కంట్రోల్ చేసుకుని నక్షత్ర వైపు చూసి ఏం లేదు నక్షత్ర, ఈ రోజు సైకలాజికల్ ఫాక్స్ అనే ప్రోగ్రాం చూస్తూ వచ్చాను, అందులో మనుషులు భయపడతారు దెయ్యాలు భయపడతాయా అని ఉంది, నాకేమో నీ మీద డౌట్ ఉంది, అందుకే రెస్ట్ చేసా, నువ్వు మనిషిగా పాస్ అయ్యావు తెలుసా అన్నాడు. నక్షత్ర కోపంగా చూస్తుంటుంది. చందు నవ్వు ఆపుకుంటూ సరే నక్షత్ర, నువ్వు పనిలో ఉన్నట్టున్నావు, ఆ పని చూసుకో, నేను వెళ్ళి తారాతో కొంచెం సేపు ఆడుకుంటాను అని స్పీడ్ గా అక్కడి నుండి బయటకు వచ్చేస్తాడు. నక్షత్ర అక్కడ పాలు పొంగుతూ ఉండటం గమనించి వెంటనే స్టవ్ ఆఫ్ చేసి కాఫీ ఇంకా తారాకు బూస్ట్ కలుపుతుంది. నక్షత్ర ఒక ట్రేలో 2 కాఫీ కప్పులు పెట్టి ఒక బూస్ట్ పాలు పెట్టి తీసుకొని వచ్చి అక్కడ సోఫాలో కూర్చొని తారాతో పాటు నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉన్న చందు దగ్గరకు వచ్చి నిలబడి కాఫీ తీసుకో అని ట్రేను చందు ముందుకు పెడుతుంది. చందు తన వైపు కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ ట్రేలోని కాఫీ కప్ ని చేతిలోకి తీసుకుంటాడు. నక్షత్ర పాల గ్లాస్ ని తారాకిస్తుంది. తారా గ్లాస్ తీసుకోకుండా పరిగెత్తుకుంటూ చందు వెనక్కి వచ్చి నిలబడి నాకు పాలు వద్దు బావా, రోజు నేను వద్దు అంటున్నా పాలు ఇస్తూనే ఉంది, నువ్వైనా చెప్పొచ్చుగా నాకు పాలివ్వద్దని అంది. చందు తన వైపు తిరిగి తను వద్దు అంటుంది కదా వదిలే అన్నాడు. నక్షత్ర తనకి ఏది పెట్టాలో ఏది పెట్టకూడదో నాకు తెలియదా అంది. చందు అబ్బో అన్నీ నీకే తెలిసినట్టు మాట్లాడుతున్నావేంటి, తనకి తాగడం ఇష్టం లేనప్పుడు ఫోర్స్ చేయకూడదు కదా అన్నాడు. నక్షత్ర వెంటనే తారా వైపు సీరియస్ గా చూస్తుంది. తారా వెంటనే చందుని వదిలి అక్కడి నుండి మళ్ళీ పాల గ్లాస్ చేతిలోకి తీసుకొని బుద్ధిగా సోఫా మీద కూర్చొని పాలు మొత్తం తాగేస్తుంది. అది చూసిన చందు నక్షత్రతో అమ్మో అమ్మో అవి కళ్ళా లేకపోతే టీవీ రిమోటా, అలా చూపుతోనే కంట్రోల్ చేస్తున్నావేంటి తారని అన్నాడు. నక్షత్ర దాన్ని కంట్రోల్ చేయడం అనరు, దారిలో పెట్టడం అంటారు అంది. చందు ఆహా అవునా, ఇలా కంటి చూపుతో కూడా దారిలో పెడతారా అన్నాడు. నక్షత్ర అంటూ క్లాక్ వైపు చూసి టైం 7 అవుతుంది, చీకటి పడిన తర్వాత నువ్వు ఇక్కడ ఉండడం అస్సలు కరెక్ట్ కాదు, త్వరగా కాఫీ తాగి వెళ్ళండి అంది. చందు ఇంకెక్కడ కాఫీ, ఈ పాటికే చల్లారిపోయి ఉంటుంది అని కాఫీ కప్ వైపు చూసి కాఫీ కప్ పైన ఆవిరిపోకుండా అడ్డుగా ఉన్న ఒక చిన్న మూత పెట్టి ఉండటం చూసి ఓహో ఆల్రెడీ చల్లారకుండా
ప్రికాషన్ తీసుకున్నావా అని అంటూ కాఫీ కప్ చేతిలోకి తీసుకుని సిప్ చేస్తాడు. నక్షత్ర సైలెంట్ గా కిచెన్ లోకి వెళ్ళిపోతుంది. చందు కాఫీ తాగి మనసులో పర్లేదు, ఈ నక్క కళ్ళ పిల్ల కాఫీ బాగానే పెట్టింది అని అనుకుంటూ కాఫీ మొత్తం తాగేసి కాఫీ కప్ ని అక్కడ పక్కన పెట్టి తారాతో, బాయ్ తారా, ఇప్పటికే బాగా లేట్ అయింది, ఇంక నేను వెళ్ళొస్తాను అన్నాడు. తారా ఏడుపు మొహం పెట్టుకొని ఇంకొంచెం సేపు ఉండొచ్చు కదా బావా అంది. చందు, లేదురా వెళ్ళాలి, కావాలంటే నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు నీకోసం చాక్లెట్ తీసుకొస్తా అన్నాడు. తారా హుషారుగా అయితే ఓకే అని అంటుంది. చందు నవ్వుతూ బాయ్ అని చెప్పి అక్కడి నుండి బయటకు వెళ్ళడానికి ముందుకు కదులుతాడు. అప్పుడే ట్యాప్ నుండి వాటర్ వస్తున్న చప్పుడు వినపడి చందు మనసులో ఏదో రూమ్ లో ట్యాప్ ఆఫ్ చేయడం మర్చిపోయినట్లున్నారు అని అనుకుని ట్యాప్ ఆఫ్ చేయడానికి ఆ చప్పుడు వస్తున్న వైపు వెళ్తాడు. తనకి ఆ చప్పుడు స్పష్టంగా వినిపిస్తూ ఉంటుంది. కానీ ఆ చప్పుడు ఎక్కడి నుండి వస్తుందో అర్థం కాదు. చందు ఆ సౌండ్ వింటూ అది ఎక్కడి నుండి వస్తుందో అటువైపు వెళ్తాడు. చందు ఒక రూమ్ లోపలికి వచ్చాక సౌండ్ తన కింద నుండి వినిపిస్తూ ఉన్నట్లుంటుంది. చందు ఆ రూమ్ చివర్లో కిందకి వెళ్ళడానికి స్టెప్స్ ఉండటం చూసి స్టెప్స్ ద్వారా మెల్లగా మెట్లు దిగుతూ కిందకి వెళ్తాడు. అక్కడ మొత్తం చీకటిగా ఉంటుంది. ఇంకా బాగా దుమ్ము పట్టి చాలా వరకు పాత వస్తువులు అక్కడ పడి ఉంటాయి. చందు అంతా ఒకసారి చూసి మనసులో ఓహో ఇది స్టోర్ రూమ్ అన్నమాట, కానీ ఇక్కడ ట్యాప్ ఎందుకు ఉంటుంది అని ఆలోచిస్తూ ఆ శబ్దం వస్తున్న వైపు నడుస్తుంటాడు. అక్కడ దుమ్ము ఎక్కువగా ఉండడం వల్ల చందుకి దగ్గు వస్తూ ఉంటుంది. కానీ ఆ ట్యాప్ చప్పుడు ఎక్కడి నుండి వస్తుంది అని తెలుసుకోవాలి అని ఇంకా ముందుకు వస్తూ ఉంటాడు. ఆ నీళ్ల చప్పుడు తనకి చాలా సమీపంగా వినిపిస్తుంది. తను ఇంకొక 2 అడుగులు ముందుకు వేయబోతుండగా వెనక నుండి ఎవరో తన చెయ్యి పట్టుకుంటారు. చందు ఉలిక్కిపడి వెనక్కి తిరిగి అక్కడ నక్షత్ర ఉండటం చూసి నువ్వా అని అంటాడు. నక్షత్ర, ఆ నేనే, నువ్వు దయ్యం అనుకున్నావా ఏంటి అలా దడుచుకున్నావు అంది. చందు, అంత లేదు, అయినా ఒక మాదిరిగా నీకంటే అదే బెస్ట్ అన్నాడు. నక్షత్ర సీరియస్ గా చూసి ఏంటి అని అంది. చందు భయపడుతున్నట్టు నడుస్తూ అమ్మో భయమేస్తుంది అని అంటాడు. నక్షత్ర కోపంగా అయినా అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంది. చందు, ఇక్కడ ట్యాప్ నుండి వాటర్ పోతున్న శబ్దం వినిపించింది కాబట్టే వచ్చాను అన్నాడు. నక్షత్ర, ఏంటి వాటర్ పోతున్న శబ్దమా, ఎక్కడా అంది. చందు ఇక్కడే అని అంటూ మళ్ళీ అక్కడ ఎటువంటి చప్పుడు లేకుండా నిశ్శబ్దంగా ఉండటంతో అయోమయంగా ఇప్పటి వరకు ఇక్కడి నుండే శబ్దం వస్తుంది అన్నాడు. నక్షత్ర, బావా అసలు నాకు తెలియకడుగుతాను, స్టోర్ రూమ్ లో ట్యాప్ ఎందుకు ఉంటుంది అంది. చందు, లేదు నక్షత్ర, ఇందాక ఇక్కడి నుండి సౌండ్ వినిపించింది అన్నాడు. నక్షత్ర, నువ్వు ఏదో భ్రమపడినట్లున్నావు బావా, పదా అని అంది. చందు కానీ అన్నాడు. నక్షత్ర, అబ్బా ఇంక వదిలే బావా, పదా అని ముందు కదులుతుంది. చందు కూడా సైలెంట్ గా తన వెనకే అక్కడి నుండి స్టెప్స్ ఎక్కి బయటకు వచ్చి తను మళ్ళీ ఇంకోసారి తారాకి బాయ్ చెప్పి అక్కడి నుండి బయటకు వచ్చి తన కార్ తీసుకొని డ్రైవ్ చేస్తూ మనసులో అదేంటి నాకంత క్లియర్ గా వాటర్ పోతున్న శబ్దం వినిపించింది కదా, మరి అప్పటి వరకు ఉన్న శబ్దం సడన్ గా అప్పుడు ఎందుకు ఆగిపోయింది అని అనుకుంటూ ఇంటికి వెళ్తాడు. మరి తర్వాత ఏం జరిగిందో అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.